గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే వీకెండ్ కామెంట్స్ విత్ బండారు. నేను పద్మ. ఈ రోజు ఈ వారాంతంలో ఎలాంటి అంశాలు బాగా ప్రాచుర్యం పొందాయి, ఎలాంటి అంశాలు ఏపీ తెలంగాణలో లేవనెత్తాయి, అటు జాతీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, అంతర్జాతీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఇలాంటి అంశాలన్నింటిలో కూడా విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు మనతో కూడా జాయిన్ అవబోతున్నారు. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ అండి. యాక్చువల్గా మనం ఈ వీక్ మొత్తం తీసుకున్నట్లయితే కనుక ఏపీ తెలంగాణలో కొన్ని పరిణామాలు చోటు చేసుకోవడం జరిగింది. అటు జాతీయంగా అంతర్జాతీయంగా కూడా మరికొన్ని పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. మొదటగా మనం తెలంగాణ అంశానికి అయితే వద్దాం. తెలంగాణ అంశానికి సంబంధించి తీసుకున్నట్లయితే కాంగ్రెస్ ఈ బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి అంశం పైకి వచ్చింది. ఈ బీసీకి రిజర్వేషన్ అంశం వల్ల కాంగ్రెస్కి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందనుకోవచ్చు. ఈ 42% రిజర్వేషన్ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి తలనొప్పి వ్యవహారాలు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ప్లస్ పాయింట్సా, మైనస్ పాయింట్సా? పద్మ గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. వీకెండ్ న్యూస్ లో అద్భుతంగా మీరు 3 విషయాలు వేరు చేశారు. అంటే పాలు నీళ్ళలాగా మొట్టమొదటి తెలంగాణ, తర్వాత ఆంధ్రప్రదేశ్, సరే 2 తెలుగు రాష్ట్రాలు, స్థానికం, తర్వాత జాతీయం, తర్వాత అంతర్జాతీయం, ఈ 3 విషయాలు మాట్లాడుతున్నాం. కనుక మొదట్లో ఈ 2 రాష్ట్రాల విషయానికి వస్తే, తెలుగు రాష్ట్రాలు తెలంగాణ గురించి మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే కొరివితో తలగొక్కున్నట్టే. మేము బీసీ రిజర్వేషన్ వ్యతిరేకం కాదు, కానీ అలవి కానీ హామీలు ఇచ్చి ఒకవైపు అవి అమలు కాకపోవడం ఒకటి, ఇటు పక్కనేమో సరే అన్ని చేసినాం ప్రజాపాలన వాళ్ళు అంటారు, కానీ చాలా మిగిలిపోయినాయి. నిరుద్యోగ నుంచి మొదలు పెడితే ప్రధాన నాయకులు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వచ్చి గ్యారంటీ కార్డు ఇచ్చారు కదా, అందులో చాలా హామీలు అట్లా మిగిలిపోయినాయి. కౌలుదారులకు 12,000 రూపాయలు కానీ, రైతు భరోసా 15 నుంచి 12 రావడం కానీ, ఈ పని చూస్తున్నాం. అందుకనే ఒక రకంగా అటు అలవి గాంధీ హామీలు ఇచ్చారు. రెండోది కులాల విషయంలో ఒక రకంగా చెప్పాలంటే గీత దాటారు. ఎందుకంటే గతంలో 33% ఉంటే రిజర్వేషన్ బిల్లు కాక దాన్ని సుప్రీంకోర్టు తీర్పు ఉండడం వల్ల 50% దాటొద్దనే దాని మీద అది 22% పోయింది. కేసీఆర్ ఉన్నా, రేపు రేవంత్ రెడ్డి ఉన్నా, ఇంకెవరు వచ్చినా కూడా అదే జరిగింది. కానీ వీళ్ళు 22 నుంచి 42 చేస్తా ఉన్నారు ఒకేసారి. కనీసం 20, 30, 35 ఏదో ఒకటి అంటే అయిపోయింది. కానీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఏదైతే ఎన్నికల కన్నా 2023 ఎన్నికల కన్నా ముందు వీళ్ళు చాలా పెద్ద ఎత్తున 42% రిజర్వేషన్ అమలు చేసి తీరుతామన్నారు. దీనికి ఉన్న అవరోధాలు గమనించకుండా చేశారంటాడు. అందుకని కొరితో తలగొక్కుతున్నట్టే. దానికి గాను ఒక వరుసగా దానికోసం పెద్దగా సీన్ క్రియేట్ చేయాల్సి వచ్చింది. అంటే కులగణన చేయాల్సి వచ్చింది. ఫస్ట్ బీసీ రిజర్వేషన్ నిర్ణయించాలంటే కులగణన చేయాల్సి వచ్చింది. దానికి ఒక కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ ఏమైంది, తీరా అది డెడికేటెడ్ కమిటీ వేసేదాకా పనికి రాదని హైకోర్టు తీర్పిచ్చింది. మళ్ళీ డెడికేటెడ్ కమిటీని వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇంకో కమిటీ వేశారు, బీసీ కమిషన్ లాగా వేస్తే ఆ కమిటీ బీసీ కమిషన్ ఈ 2 కలిపి ఏదో మొత్తం మీద సర్వే అనిపించారు. సర్వే లెవెల్లో చాలా లోపాలు ఉన్నాయని, గ్రామాల్లో అయితే 70% దాటలేదని, అట్లా గ్రామాల న్యాయం ఇంకా పట్టణాల్లో అయితే 34%, హైదరాబాద్ దాటట్లేదు 34% దాటలేదని ఒక పెద్ద ఆరోపణ వచ్చింది. ఈ సర్వే బూటకం అన్నారు. 2011లోనే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణనతో సహా జనగణన చేస్తే, తర్వాత జనగణన ఇప్పుడు జరగలేదు. అయితే అప్పుడు 1.5% తప్పులు ఉన్నాయంటేనే దాన్ని పక్క పెట్టారు కదా. ఇవాళ తెలంగాణలో కులాల కుమ్ములాట మొదలైంది. అంటే మేము 300 కాపులకు ఇంతమంది, అలానే ఇంతమంది అని పెద్ద ఎత్తున ఈ కులాల మధ్య కుమ్ములాట మొదలైంది. చివరికి సాక్షాత్తు వాళ్ళ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు దాని మీద దుర్మార్గమైన పదజాలంతో కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి పోసిండ్రు. 2 రాజ్యం పోయింది, ఇక మేము వచ్చేది మాది అన్నారు. ఆయనను సస్పెండ్ చేసిండ్రు, షోకాజ్ ఇచ్చిండ్రు, రకరకాలు చేసిండ్రు. అది వేరే. కనుక నేనేమంటే దీంతో ఈ బీసీ కులగణన, బీసీ రిజర్వేషన్లు అనేది ఎక్కడికి వచ్చిందంటే, ఇప్పుడు హైకోర్టు తీర్పుతాను. మొన్న హైకోర్టు ఏమన్నది, 30 రోజులు మీకు టైం ఇస్తున్నాను, ఏది నియోజకవర్గాల పునర్విభజన కానీ, రిజర్వేషన్లు కానీ. ఆ తర్వాత 60 రోజులేమో ఎలక్షన్ కమిషన్ అడిగింది. వాళ్ళు రిజర్వేషన్ ఇస్తే కదా, రిజర్వేషన్ ఖరారు చేసి మాకు అప్ప చెప్తే ఏ పంచాయతీ ఏ రిజర్వేషన్, ఎస్సీఆ, ఎస్టీఆ, బీసీఆ ఇట్లా ఉంటది కదా మేము చేయడానికి అని వాళ్ళు అడిగింది. అది నెలలోపు ఇవ్వమని వాళ్ళు అడిగిందే 1 నెల రోజులు. అంటే రోజు కోరింది అదే, వైద్యులు ఇచ్చింది అదే అన్నట్టు హైకోర్టు ముందర రాష్ట్ర ప్రభుత్వం 1 నెల రోజులు టైం అడిగింది. ఆ 1 నెల లోపల మీరు ఇవ్వమన్నారు. తర్వాత 2 నెలలు అంటే మనకి ఎన్నికలు జరపడానికి సెప్టెంబర్ 30వ తారీఖు లోపు ముహూర్తం పెట్టారు. ఆ లోపు జరపాలి, మాకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి, లేకపోతే మెడ మీద కత్తి అట్లాగే వేలాలి. ఇప్పుడు ఏమైందంటే బీసీ కులగణన చేసిన లెక్కలేమో అక్కడి పైకి పంపించారు. అక్కడేమో కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే, కేంద్ర ప్రభుత్వం అంటే ముఖ్యంగా బీజేపీ నాయకులు ఏమంటున్నారంటే, మీరు బీసీల్లో హిందూ బీసీలు వేరు, ముస్లిం బీసీలు వేరు చేస్తారు. ఇప్పటిదాకా అట్లే దేశంలో ఎక్కడ కూడా
కనుక మీరు ముస్లిం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం పనిచేశారు, అందుకని కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు మేము ఈ బిల్లును ఆమోదించే పొమ్మన్నారు. మొదటి ఆప్షన్ అది మూసుకుపోయింది. సరే, ఒత్తిడి తీసుకొస్తారు, బీజేపీ తప్పు చేస్తుందంటారు, రాజకీయంగా చేస్తారు. రెండోది ఏమైంది, తామకు తామే రెండో ఆప్షన్ ఆర్డినెన్స్ ద్వారా చేద్దాం, 42% మేము ఇచ్చేస్తాం, ఏమైతే అయింది అనుకున్నాం. అంటే ఏమైతుంది, కోర్టుకు పోతారు ఎవరైనా. కాదు కోర్టుకి ఎవరు పోవద్దు, అన్ని పార్టీలు అఖిలపక్ష సమావేశం పెడతాం, ఇట్లా ఇంకొక రకంగా మీకు పొంది పెట్టారు. ఎవరైనా 4 కోట్ల మంది ప్రజల్ని ఆపలేరు కదా, పార్టీని ఆపగలుగుతారు, ఆ టికెట్లను ఆపగలుగుతారు, కానీ మొత్తం ప్రజలైతే ఆపలేరు కదా, కేసు పడితే ఎట్లా అని వచ్చింది. ఈ మూడోది అంతిమంగా మిగిలింది ఏంటంటే ఈ 42% విధులు పార్టీ పరంగా మేమే ఇస్తాం అనే మాట అంటున్నాం. పార్టీ పరంగా మీరు ఇస్తే అవతల పార్టీ వాడు ఇవ్వాలని లేదు కదా, కాదు కదా, అవతల పార్టీ వాడిని కార్నర్ చేస్తా అంటున్నారు. ఇప్పుడు మొత్తం మీద ఈ 42% రిజర్వేషన్ అమలు చేసుకుంటూ పంచాయతీ ఎన్నికల్లో రేపు 42% పంచాయతీలను రిజర్వ్ చేయాల్సిన అవసరం ఉన్నది. 12,500 పంచాయతీలు ఉన్నాయి. ఖచ్చితంగా దానిలో మనకు 42% అంటే దాదాపు 5,000 పంచాయతీలు, 5,000 పైగా పంచాయతీలను మీరు రిజర్వ్ చేయాల్సిన అవసరం వస్తుంది. అది చేసిందంటే వెంటనే కోర్టుకు పోతారు ఎవరైనా, మళ్ళీ ఆగే పరిస్థితి ఉన్నది. కనుక మరి మొత్తం మీద ఈ కొరివితో తలకొక్కున్నట్టు పీపీ రిజర్వేషన్ అమలు చేస్తా అని అమలు కాని పరిస్థితి వచ్చింది. ఇవాళ పార్టీలన్నీ కూడా బీజేపీ, బీఆర్ఎస్ ఏమో మీరు చేయడం లేదని విమర్శిస్తున్నారు, మేము చేసి చూపెడతాం, మీరే చేయండి, మీరే మద్దతు ఇవ్వండి వీళ్ళు అంటున్నారు. ఇది అయితే కాంగ్రెస్ పార్టీలో ఒక లుకలుకలు దారితీసింది. పెద్ద ఎత్తున అనవసరంగా హామీ ఇచ్చామా, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయని పరిస్థితి వస్తుందా అనే దాని మీద రాజకీయ పోరాటమే జరుగుతుంది. అది డ్యామేజ్ల అంశం తీసుకున్నాం. డ్యామేజ్లు ఈ ఏవైతే ఉన్నాయో శ్రీశైలం కావచ్చు, జోరాల కావచ్చు, ఈ మంజీరా ప్రాజెక్టుల అంశంలో ఇవన్నీ ఏమైనా ప్రమాదంలో ఉన్నాయా అనే ఒక అనుమానాలు అయితే వస్తున్నాయి బయటికి. అసలు ఈ డ్యామేజ్ల సంగతి ఏ విధంగా చూడాలంటారు? గారు ఇప్పుడు ఏమైందంటే అదిగో పులేటి ఇదిగో తోక. నా ఉద్దేశం ఏంటంటే మొన్నటి దాకా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మేడిగడ్డ కూలింది మన మేడిగడ్డ కూలుగడ్డ అని మాట్లాడింది కదా. కనుక దాన్ని అర్థం చేసుకొని బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇవాళ దాన్ని మాట్లాడతారు కదా. కానీ ఈ ప్రాజెక్టులు ఏవి కూడా ఈ అప్పుడెప్పుడో కట్టినవి, నిన్న మొన్న కట్టినవి కావు. రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఇల్లు కూలిపోయిందంటే నిన్న మొన్న కట్టిన కూలిపోయిందని మనం బదనాం చేస్తాం, కానీ 100 ఏళ్ల క్రితం మీ తాత కట్టిన ఇల్లు కూలిపోయిందంటే బదనాం చేయగలుగుతాం, లేదు కదా. కానీ ఏమైందంటే నిన్నటిదాకా మేడిగడ్డ గురించి, ముఖ్యంగా కూలేశ్వరం అని చేశారు కదా. ప్రాజెక్టులకి ఇబ్బందులు ఉంటాయి, అది గమనించకుండా మీరు ఇష్టం ఉన్నట్టు చేశారు. నేను కూడా అంటున్నాను, ఖచ్చితంగా అది కూలేశ్వరం కాదు, రెండు పిల్లలు కూలిపోయినాయి. కనుక అది కుంగిపోయినాయి, కూలిపోవడం కూడా కాదు. కనుక దాన్ని బదనాం చేశారు. కనుక ఇప్పుడు దాని బదులా అంటే దాని ప్రతీకారంగా చేస్తున్నారు. కానీ రైతుల ప్రయోజనాలు పట్టించుకోవాలి కదా. ఇప్పుడు కాదు, గతంలో మొన్నటిదాకా 1.5 years దాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, అంతకుముందు 10 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ఉన్నది. కానీ 2021 నుంచే దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తుంటే శ్రీశైలం ఉంది, ఉభయతారకంగా 2 రాష్ట్రాలకు పనికొచ్చేది, అది విద్యుత్ ఉత్పత్తి కోసం కట్టిండ్రు. ఇవాళ రాయలసీమకు వరప్రదాయం అయింది, దక్షిణ తెలంగాణకు వరప్రదాయం అయింది. మరి అటువంటి దాన్ని వాళ్ళు పెద్ద బొక్కబడ్డది. దాన్ని పూడ్చడం కూడా తాత్కాలికంగా కాదు, మళ్ళీ పెద్ద ఎత్తున చేయకపోతే డ్యామ్ కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎప్పుడో ఇచ్చింది, ఇప్పుడు కాదు. దాని గురించి ఆ పాత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. రెండోది మంజీరా, అట్లాగే జూరాలని కూడా ఎప్పుడు కూడా గత జల సేతుబంధనం చేస్తున్నారు. ఏ ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఈ డ్యామ్ల సేఫ్టీ కోసం ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్స్ అంటారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం డబ్బులు ఉంటాయి, ఎప్పటికప్పుడు రిలీజ్ చేయాలి. మేము 11 కోట్లు రిలీజ్ చేశాం గతంలో, మరి 8 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఆ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి అని బీఆర్ఎస్ అంటుంది. ఇప్పుడు అక్కడ కూడా పెద్ద ప్రమాదం ఏంటంటే 4 గేట్లకు ఇనుప వైర్లు దిగిపోయినాయి, 4 గేట్లు పైకి కిందికి రావడానికి వీలైన పరిస్థితి వస్తుంది. క్రేన్ ఉన్నా కూడా, అంటే గతంలో కడెం ప్రాజెక్టుకి ఎట్లాంటి ప్రమాదం జరిగిందో, అంటే అది పెద్ద ప్రమాదం కాకుండా ఉన్నది నిజాం కాలంలో కట్టింది అది. ఇప్పుడు మనకు జూరాల ప్రాజెక్టు కూడా అదే వచ్చింది. అంటే ముందస్తుగా మేము ఊహించలేదు వరదలు వస్తాయి అని అంటారు. జూన్ నుంచి మొదటి వర్షాలు మొదలైతే కదా, ఊహించాలి కదా. కాదు, ఇప్పటికీ 65 గేట్లలో కొన్ని కొన్ని చేసినాము, ఇంకా చేయలేదని ప్రభుత్వం చెప్తున్నది. ఇది ఒకటి. రెండోది మనకు మంజీరా డ్యామ్, అంటే సింగూరు డ్యామ్ అంటారు దాన్ని. అది అంతకుముందు హైదరాబాద్ కు మన గండిపేట అంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి నీళ్లు వచ్చే సరిపోక మనకి 75-80 ప్రాంతాన్నే మనము సింగూరు కట్టుకున్నాం. అది అంతే, దానికి పగుళ్ళు వచ్చినాయి అంటున్నారు. ఇవన్నీ ఇప్పుడు ఒక్కనాడు నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు రాలే కదా. కనుక మీరు కాళేశ్వరాన్ని బదనం చేశారు, మేము దీన్ని చేస్తామని మొత్తం రైతులకు ఒక ఆందోళన కలిగించే అంశం. ఇప్పటికైనా సరే ఈ వర్షాకాలం వెళ్లేలోపు మంది మాట కాపాడుకోవాలి. వెళ్ళిన తర్వాత ముందస్తుగా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. మళ్ళీ వచ్చే వర్షాకాలం లోపల
వీటిని బాగు చేసుకుంటే బాగుంటుంది. ఈ డ్యాముల రాజకీయం గరం రాజకీయం నడుస్తూనే ఉంది. ఒకరి మీద ఒకరు కుప్ప కూలిపోయింది అయిపోయింది రేపటికల్లా కొట్టుకపోతే అనే ప్రచారం చేస్తుంటే ఇది కరెక్ట్ కాదు. పార్టీల నా రాజకీయాలు చూసుకోండి, కానీ రాజకీయాలను రైతులతో ఆడుకోకండి. మేడిగడ్డ బాగు చేయండి, నీళ్లు ఇవ్వండి, అట్లాగే ఈ డ్యాములు భద్రతను పట్టించుకోండి. రైతులకు కావాల్సింది నీళ్లు కావాలి కనుక ఆ నీళ్ళను ఆపుకోవడం ఎట్లా, దాన్ని ఎట్లా చేయాలనేది ఆలోచించేస్తే సరిపోతుంది. అంటే రైతుల మీద రాజకీయాలు చేస్తున్నాడు, ఇప్పుడు డ్యాముల మీద రాజకీయాలు జరుగుతున్నాయి. అసలు యాక్చువల్గా మనం చూస్తే ఏ ప్రాజెక్టులు కట్టినా, ఏ ప్రభుత్వ హయాంలో ఏ ప్రాజెక్టు కట్టినా దానికి సంబంధించి ఆ ప్రభుత్వం ఎప్పటికీ నిందలు పడాల్సినట్టుగానే కనిపిస్తుంది. నిజం కాదంటారా? అంతే మరి. నాగార్జున సార్ కట్టినప్పుడు కూడా పద్మ గారు అప్పుడు సుబ్రహ్మణ్యుడు గారు రాష్ట్రాన్ని సిమెంట్ కుంభకోణంలో మరిగా అంటే నేనేమన్నా అప్పుడు నెహ్రూ గారు ఏం చేశారంట అంటే ప్రాజెక్ట్ పూర్తి ఫస్ట్ మొదటి తెచ్చి పూర్తి కాగానే ఒక ఎంక్వైరీ కమిషన్ వేసిందట. అప్పుడు కాక ఉన్న ఇంజనీర్ల ఆస్తులు ఎంత, ఇప్పుడు ఎంత సంపాదించుకున్నారని చెప్పి చాలా మంది దొరికిందట. అందుకనే ఇప్పుడు చేప నీళ్లలో ఉంటే నీళ్లు కాకుండా ఉంటుందా? ఇదే అంతే. అవినీతి కూడా అవినీతి అంతర్భాగంగా ఉన్నది. కానీ ప్రజల అంతిమ ప్రయోజనాలు చూసుకుంటే అవినీతిని పట్టించుకోవద్దని నేను అనను, కానీ అవినీతిని వెంటనే తొలగించలేము. మొత్తం కూడా దాన్ని మినిమైజ్ చేయగలుగుతాం. పారదర్శకత, జవాబుదారి పాలన వాళ్ళు. అందుకనే ఇది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉంటుంది. అందుకనే అంటున్నాడు ఇప్పుడు ఆ ప్రాజెక్టుల మీద బదనాం ఎందుకు చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అంటే, దీన్ని ఎన్డీఎస్సీ ఏం చేస్తుంది, మనకు జిఆర్ఎం ఏం చేస్తుంది, కేఆర్ఎం ఏం చేస్తుంది, వీళ్ళు వ్యవస్థలు కదా, వీళ్ళు పనిచేయాలి కదా. ఇది బాగాలేదు మీకు లేకపోతే తాట వలుస్తామని ప్రభుత్వాలను వీళ్ళ పూర్తి అధికారాలు ఉన్నాయి. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ, అట్లాగే ఎన్డీఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అట్లాగే ఎస్డిఎస్ఓ ఉంది ఒకటి, మన స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఉన్నది. ఇవన్నీ ఏం చేస్తుంది, ఇవి చెప్పేదాకా ప్రజలకు అంటే ముఖ్యంగా రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వానికి ఖబర్ లేదంటున్నాను. ఇవాళ మంజీరా డ్యామ్ సంగతి కానీ, జూరాల ప్రాజెక్టు డ్యామ్ సంగతి కానీ ఈ రెండు ఎస్డిఓ తేల్చింది, స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ తేల్చి కూడా ఎప్పుడో 2022-23 నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ తప్ప వీళ్ళు తప్ప, ఇలా పాపం తలా పిడికడు ఇద్దరు చేస్తున్నారు, రాజకీయాలు జరుగుతున్నాయి. యాక్చువల్లీ మనం తెలంగాణ అంశానికి మరొక విషయం తీసుకున్నట్లయితే కనుక ప్రతి దానికి పేరు మార్పు. అసలు తెలంగాణ ప్రజలు పేరు మార్పు కోరుకుంటున్నారా, అసలు మార్పు కోరుకుంటున్నారా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ప్రతి అంశానికి ఎక్కడ తీసుకున్న ఆల్రెడీ తెలంగాణ తల్లి సంబంధించిన పేరు మార్పు తీసుకురావడం, డిజైనే మార్చేయడం జరిగింది. ఏ ఒక్క కార్యక్రమం చేపట్టినా ఆ కార్యక్రమానికి పేర్లు మారిపోతున్నాయి. పేర్లు మారడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా, మార్పు రావడం వల్ల ఉపయోగం ఉందా? పేర్ల మార్పు రాజకీయం చాలా పెద్ద ఎత్తున ఉంది, ఇప్పుడు కాదు. కాకపోతే కేసీఆర్ గారు కొంతవరకు ఏం చేసి, ఆరోగ్యశ్రీ ఉంది, మంచి పథకం, కొనసాగిద్దామని. ఫీ రియంబర్స్మెంట్ పథకం ఉంది, సరే రాజీవ్ అని పేరు తీసేయచ్చు, కానీ పథకం అయితే అదే కదా, దాన్ని కొనసాగించారు. అంటే ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి కానీ అధికారంలోకి, కానీ పార్టీలు శాశ్వతం కాదని గమనించి కొన్ని పథకాలను అట్లా కొనసాగించాల్సిందే అంటున్నా. ఇప్పుడు ఉపాధి హామీ పథకం ఉంది, ఎప్పుడో ఎంజీఎన్ఆర్ఎస్ అంటాం, మా ఎన్ఆర్జీ అంటాం, అప్పుడెప్పుడో ప్రారంభించింది కదా. మరి దాన్ని అయితే బీజేపీ ప్రభుత్వం వచ్చి 11 సంవత్సరాలు కొనసాగిస్తుంది, కానీ కొంచెం తక్కువ చేస్తుంది, దాని విలువ తక్కువ అపవాదం ఉన్నది. దాని దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక ప్రభుత్వం పథకాలు తయారు చేస్తే ఆ పథకాలను మంచివి అయితే కొనసాగించాలి, చెడ్డవి అయితే దాన్ని మార్చుకొని ఎట్లా చేస్తే బాగుంటుందని చూడాలి. అంతిమంగా ప్రజల ప్రయోజనం ఇవ్వాలి. ఇక్కడ మీరు అన్నట్టు పేర్ల మార్పు, ఇప్పుడు చాలా సార్లు వీళ్ళు ఏం చేస్తున్నారు రాజకీయ నాయకులు అందరూ కూడా, ఇప్పుడు అన్నా క్యాంటీన్ కానీ అక్కడ కానీ, ఇక్కడ కేసీఆర్ కిట్ కానీ ఇట్లా చూసుకుంటే వాళ్ళ పేర్ల మీద పెట్టుకునే ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా ఏమంటా అంటే వీళ్ళు వరాలు ఇచ్చే దేవతలు, వాళ్ళ ప్రజలేమో బిచ్చబడుకునే ప్రజలు అనే పరిస్థితి అయింది. కనుక పథకాలకు సాధ్యమైనంత వరకు బతికున్న వాళ్ళ పేర్లు పెట్టుకోకండి. నెంబర్ 1. ఎందుకంటే చాలా వరకు అది కరెక్ట్ కాదు. అంటే మేము వరాలు ఇస్తున్నాం మీరు తీసుకోండి చెప్పి. రెండోది ఏంటంటే ఒక పేరు, మంచి పేరు, అర్థం వచ్చే పేరు ఉంటే దాన్ని మార్చకండి అంటున్నాను. ఇప్పుడు జరుగుతున్న వివాదం అంతా నేను వెనక నుంచి ముందు నుంచి వెనక్కి వెళ్తా. ఇప్పుడు అన్నపూర్ణ క్యాంటీన్ అని మనకు ఉండే 5 రూపాయలకు భోజనం ఇస్తున్నారు జిహెచ్ఎంసీ. అన్నపూర్ణ అంటే అన్నపూర్ణేశ్వరి కానీ, అన్నపూర్ణ అంటే దేవతలు పక్కన పెట్టండి. అన్నపూర్ణ అనగానే మనకు ఏమొస్తుంది, ఒక అన్నం పెట్టే అమ్మ గుర్తొస్తుంది. దాన్ని విడిచిపెట్టి ఇందిరా క్యాంటీన్ అంటే ఏముంటది, ఇందిరా గాంధీ ఆ పార్టీ అధినాయకురాలు పేరు పెట్టారు. గతంలో చూసాం కదా, రాజీవ్, ఇందిరా, నెహ్రూ పేర్లు మర్చిపోయినాం. ఈ పేర్లన్నీ కూడా రాజకీయ నాయకులకు ముఖ్యంగా పార్టీలకు ఏంటంటే ఒకనాడు గాంధీతోని ఓట్లు పడ్డాయి. చూడండి, రామాలయం లేని ఊరు ఉంటుంది కానీ గాంధీ బొమ్మ లేని ఊరు అనకుండా అయిపోయింది కదా, విగ్రహాలు పెట్టేవాళ్ళం. తర్వాత గాంధీకి ఓట్లు పోయినాయి అనుకున్నాక నెహ్రూకి ఏమో అప్పుడు నుంచి ఇప్పుడైనా కూడా ఈ బాస్ లీడర్ కాదు. నెహ్రూ అంతా ఒక రకం చెప్పండి ద్రష్ట, ఒక ఆధునిక భారతదేశాన్ని నిర్మించిన ఆయన, పార్టీలతో సంబంధం లేకుండా చెప్పారండి. ఆయన కూడా విగ్రహాలు ఉన్నాయి కానీ తప్పు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే
గాంధీకి లేదా విలువ లేదనుకున్నప్పుడు ఇందిరాగాంధీ విగ్రహాలు పెట్టడం ముందు పెట్టారు. ఆఖరికి దళిత చైతన్యం వచ్చినాక కదా అంబేద్కర్ విగ్రహము, లేకుంటే జగజీవన్ రావు విగ్రహాలు పెట్టడం. అంబేద్కర్ వాళ్ళ ఒక ఐకాన్, ఓటు బ్యాంక్ రాజకీయాలు కనుక అంబేద్కర్ విగ్రహాలు పెడుతున్నారు. ఇప్పుడు అది పోయింది, ఇది పోయింది, బతుకున్న వాళ్ళ పేర్లే పెట్టేసేసుకుని పథకాలు తయారు చేస్తున్నారు. అంటే ఈ పేర్లలో మీరు ఇప్పుడు చూపెడుతున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం కానీ ఒకసారి అయిపోయింది, మంచి చెడ్డో అఫీషియల్ గా నిర్ణయించలేదు వాళ్ళు. కానీ ప్రజలందరిలో అందరిలో కూడా తెలంగాణ తల్లి అంటే ఒకటైతే కనపడుతుంది కదా మనకు, అది దాన్ని ఎందుకు మార్చారని సమస్య వస్తుంది. అట్లాగే ఇప్పుడు అన్నపూర్ణ క్యాంటీన్లు కానీ చాలా ఒక రంగం చెప్పాను, 1, 2 కాదు, అన్ని పేర్ల మార్పు. పేరులో నేమ్ ఉంది అని ఒక ఆర్టికల్ రాశాను పద్మకల్పన. అంటే పేరులో నేమ్ ఉంది అని. నిజమే, పేరులో ఏముంది అంటే పార్టీ నాయకుల పేర్లు ఉంటున్నాయి. అంటే రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తి ఇప్పించావు, మీ పేరు పెట్టాను అని సోనియా గాంధీ ప్రసన్నం చేసుకోవడం, రాజీవ్ గాంధీ పేరు పెట్టడం, లేకుంటే ఈ మొత్తం కుటుంబాన్ని ప్రసన్నం చేసుకోవడం, ఇందిరాగాంధీ పేరు పెట్టడం, ఇవన్నీ చూస్తున్నాం కదా మనం. కనుక పేర్లు సమస్య కాదు, పేరులో ఏముంది, మీరు ప్రజా ప్రయోజనం అందించడానికి ఇది అవసరం లేదు అంటున్నాను. భూభారతి ఇప్పుడు గతంలో ధరణి అని ఉండే భూభారతి కొత్త సీసాలు పాతసాల పోసారు, కొత్తగా ఏం జరగలేదు అక్కడ. అవే రికార్డులు అవే ఉన్నాయి, కొత్త సమస్యలు, ఆ సమస్యలు మళ్ళీ కొత్తగానే వస్తున్నాయి. వాటిని పరిష్కరించే దశలో ఇంకా టైం ఉన్నది. నేను ఏమంటానంటే పేరు మార్చారు, అట్లా ఒకటి రాదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన దాదాపు 10 రకాల పేర్లు మార్చారు. దానివల్ల ఏమైంది, కేసీఆర్ కిట్ అంటే కేసీఆర్ పేరు తీసేయండి, ఇక్కడ కిట్ అయితే మంచిదే కదా ఇవ్వడం. ఇప్పుడు మాతా శిశువు ఆరోగ్యం బాగుపడ్డది, మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో ముఖ్యంగా పిఎస్సీల నుంచి ముందుకొని పై దాకా కూడా ఆరోగ్యం బాగుపడ్డది. ఇప్పుడు ముఖ్యంగా మరణాలు తక్కువైనాయి, మాతా శిశు మరణాలు తక్కువైనాయి. అట్లాగే కిట్టు వల్ల 13,000 రూపాయలు ఆడపిల్ల పుడితే 13,000 విలువ చేసి కిట్టు, 12,000 రూపాయలేమో మగపిల్లవాడు పుడితే, 1,000 ఎక్కువ ఎక్స్ట్రా ఆడపిల్ల పుడితే చేశారు కదా, అవి మంచియే కదా, ఎందుకు కొనసాగించలేరు? ఇప్పుడు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అవి కూడా పేర్లు మారుస్తారా? ఈ విమర్శ వస్తుంది. అందుకనే పేర్ల మార్పు రాజకీయం కాదు, అవసరమైతే ఒక కొత్త వినూత్నమైన పథకాన్ని సృష్టించి ఇవ్వాలి, లేదనుకుంటే ఊరుకోవాలి, అంతే తప్ప ఈ రకమైన పేర్ల మార్పిడితో పొడిగేది ఏం లేదు. కేవలం పాత అవశేషాలు తీద్దామంటే ప్రజల చరిత్ర నిర్మాతలు ఎప్పుడు కూడా ప్రజలకు అన్ని తెలుసు. గతంలో కాంగ్రెస్ ఏం చేసింది, అంతకుముందు తెలుగుదేశం ఏం చేసింది, టీఆర్ఎస్ ఏం చేసింది, టీఆర్ఎస్ ఏం చేసింది, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ఏం చేసింది, ప్రజలకు తెలుసు. కనుక ప్రజలే రేపు పొద్దున ఎన్నికల్లో నిర్ణయిస్తారు మీ పనితీరు బట్టి. అంటే మార్పులు వేసేది వాళ్ళే కదా, ప్రోగ్రెస్ షీట్ వాళ్ళే రెడీ అవుతుంది. ఈ పేర్ల మార్పు రాజకీయం వల్ల మాత్రం ఒరిగేది ఏం లేదని అంటున్నాను అన్నమాట. అట్లానే ఒక మాట, తెలంగాణలో ఇంకా టెలిఫోన్ డైలీ సీరియల్ కొనసాగుతుంది, దాని గురించి ఒక మాట మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా అదే ఫోన్ ట్యాపింగ్ అంశం అలా సాగుతూ ఉంది, ఒకదాని తర్వాత ఒకటి. చాలా మంది ఫోన్ ట్యాపింగ్ అయ్యాయని వస్తే కొంతమంది అసలు మా ఫోన్లు ఎప్పటి నుంచే ట్యాప్ అవుతున్నాయి అసలు తెలియట్లేదని మరి కొంతమంది. అసలు ఈ అంశం అసలు సాగుతూనే ఉంది అసలు. అదే అంటే సాగుతూనే ఉంది అన్నట్టే మనకు ఈ డైలీ సీరియల్ లాగా ఉంది. రోజు ఒక కొత్త కథ, ఫలానా వాళ్ళు పిలిచారు, ఫలానా వాళ్ళు పిలిచారు, కొత్త పాత్రలు వచ్చేస్తున్నాయి. ఇది 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశం అంటున్నాను నేను. షర్మిల గారు కూడా మొన్న వరుసగా వాళ్ళ దగ్గర నుంచి ఆమె అంటుంది, కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఈ ఫోన్ ట్యాపింగ్ చివరికి నా దగ్గర కూడా వచ్చిందని చెప్పి, ఈ కథ అంతా మాకెందుకమ్మా, జరిగింది అక్కడ కదా, మీరు అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టుకుని ఉన్నారు కదా, మీరు అక్కడ చేసిన దానికి ఇక్కడేందుకు బదనం చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో అంటున్నారు కదా. ఇవన్నీ చూస్తే మొత్తం మీద జరిగింది దాల్మే కొంచెం కాలాహాయ్ అన్నట్టు పప్పులో కొంత నలుపు ఉన్నది, కాదంటలేనే. ఇప్పుడు ఏమైతుందంటే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ఎప్పుడు కూడా చాలా వరకు మనం గతంలో నేను ఈ పాత కేసులను ఒకసారి తిరిగేశాను. అసలు ఏం లేదు, 30-40 మంది కంటే ఎక్కువ మంది సాక్షులు విచారించిన సందర్భం లేదు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు. కానీ అసలు విడిచిపెట్టి కొసలతోనే మొత్తం తిరుగుతుందని నేను అంటున్నాను. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ కేసు దాదాపు 200 మందికి పైగా సాక్షులు ఇప్పటికి విచారించారు, చిన్న చితక అన్ని కలిస్తే. మరొక 100 మంది సాక్షులు విచారించడానికి సిద్ధంగా ఉన్నారట. కొండంతా అవి ఎలకని పడతారా, లేకపోతే అసలైన దోషులు పట్టుకుంటారా అనే దానికి 2-3 పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయి. ఒకటి సిట్ వేసి తెలంగాణలో ఏదైతే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ గురించి దాని మీద గొర్రెల కుంభకోణం, అట్లాగే యాదాద్రి భద్రాద్రి మన విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో అవినీతి అని, కాళేశ్వరం కమిషన్, ఇట్లా చూస్తే 2-3 కమిషన్లు వస్తున్నాయి, 2-3 ఎంక్వైరీ బృందాలు వేశారు. ఇవి వాటి పనితీరు నడుస్తుంది. టెలిఫోన్ ట్యాపింగ్ కాడికి వస్తే ఏమవుతుందంటే దాంట్లో బేసిక్ విషయాలు ఈ ప్రభుత్వాలు పట్టించుకుంటామంటారు. బేసిక్ ఏంది, యాక్చువల్ గా లీగల్ టెలిఫోన్ టాపిక్ ఒకటి ఉంటుంది. లీగల్ టెలిఫోన్ టాపిక్ అంటే ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు కానీ, తీవ్రవాద సంస్థలు కానీ, వాళ్ళు సమాజంలో ఏం చేస్తున్నారు. ఆ మధ్యన బాంబు పెళ్లిళ్ళు జరిగినాయి, అది 10 ఏళ్ల క్రితం. బాంబు పెళ్లిల కారణం ఏంటి, సరిగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ కావడం కదా. అటువంటి అప్పుడు అట్లాంటి దుర్మార్గులను పట్టుకోవడానికి వాళ్ళు టెలిఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఉంది. అది వామపక్ష తీవ్రవాదం కావచ్చు, మత తీవ్రవాదం కావచ్చు, లేకుంటే ఇతరత్ర సంఘ విద్రోహాలు కావచ్చు.
వాళ్ళ సమాచారం ఎప్పుడు తెలుసుకోవాల్సింది. ఎప్పుడు కూడా నేను ఏమంటానంటే రామరాజ్యంలో కూడా ఈ గూఢచర్య ఉంది. సీతమ్మ వారి గురించి చాకలి ఆయన ఒక మాట మాట్లాడితే దాన్ని తెలుసుకుంది ఎవరు? గూఢచారి గారు పోయి తెలుసుకొని రాముడికి చెప్పిండొచ్చు. అట్లానే అది మంచిదా కాదా తర్వాత సంగతి. అట్లానే భారతంలో కూడా వేగులు ఉన్నారు. రామాయణ మహాభారతాల్లో వేగులు ఉన్నారు. ఇప్పుడు ఆధునిక భారతదేశంలో ఆధునిక ప్రపంచంలో కూడా వేగులు ఉంటారు, లేకుండా ఉంటుంది. అదే ఇది ఏమైందంటే యంత్రాలు వచ్చేసాయి వేగులు కంటే. ఇప్పుడు టెలిఫోన్లు వినడం ఇవన్నీ సాధారణం అయిపోయింది. కానీ దాని లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేంద్ర హోంశాఖ మంత్రికి ఇక్కడి నుంచి పంపి, హోంశాఖ మంత్రిత్వ శాఖకు పంపి అక్కడి నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ పెద్ద విషయం మర్చిపోతున్నారు ఏంటంటే ఇంతమంది విచారిస్తున్నారు కదా, ఏవైతే ఫోన్ నెంబర్ అక్కడికి పోయినాయో ఇవి ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ముంజేది కంకణానికి అదేందుకు. కనుక ఇది కూడా సాగదీసే క్రమంలో ఇప్పుడు రాజకీయ పోరాటం మొదలైంది. మొన్నదాకానేమో అధికారులను వాళ్ళని చేశారు. ఇప్పుడు ఈటల రాజేందర్ గారి నుంచి మొదలుకొని అందరినీ ఇచ్చే క్రమంలో మరి రఘునందన్ రావు గారు అడుగుతున్నారు కదా, అయ్యా నా ఫోన్ ట్యాపింగ్ అయింది. దుబ్బాక ఉప ఎన్నికనే మొదలొచ్చింది ఈ రాష్ట్రంలో 2018 ఎన్నికల తర్వాత. దుబ్బాక ఉప ఎన్నిక నుంచి మొదలుకొని హుజురాబాద్ కానీ మునుగోడు కానీ ఉప ఎన్నికలు ప్రతిసారి కూడా వీళ్ళు మా మీద నిఘా పెట్టారు. నా ఫోన్ ట్యాపింగ్ అయింది, నేను సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అంటే కూడా ఆయన కూడా పోతలేడు కదా. అంటే ఇప్పుడు ముఖ్యంగా సిట్ మీద కూడా విచారణ కొంత అనుమానం వస్తుంది అనే సమస్య రాజకీయ నాయకులు అంటున్నారు, నేను అంటున్నది కాదు. కనుక ఇప్పుడు సిట్ కంటే ముఖ్యంగా ఇక్కడ సిబిఐ రావాలని బీజేపీ వాడు కొడుతున్నారు. సిబిఐ వస్తే దీని ఎంక్వైరీ జరుగుతుంది. సిట్ వాళ్ళు ఏం లాభం లేదు, కొండంతా వెనుకని పడతారు. ఇద్దరు ఒకటే, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒకటే అని వీళ్ళు అంటున్నారు. కాదు మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి దర్యాప్తు చేస్తే ఎవడొద్దు అంటున్నాడు. ఇక్కడ డబ్బులు చేతులు మారినాయి కదా, చాలా మంది సెలబ్రిటీస్ ని బెదిరించి డబ్బులు వసూలు చేశారు కదా, ఇందులో ఒకరు ఇందు గారు అందరూ అన్నట్టు అందరినీ కూడా ట్యాప్ చేశారు కదా అని వాళ్ళు కూడా అంతే. ఒకటి చెప్తే అంటే చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు ఒక 10 మంది పేర్లు ఇస్తే అవే ముందు పెట్టారు. ఆ పేర్లు మావోయిస్టుల పేర్లు లేకుంటే మత తీవ్రవాదుల పేర్లు పెట్టి వాళ్ళ ఆ ఫోన్లు చేస్తున్నారు చెప్పి దాని కింద ఇంత గుడ్డిగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక కమిటీ ఉంటది. ఆ కమిటీ కింద గుడ్డిగా చూడకుండా పెట్టిండ్రా? దీని బేసిక్ క్వశ్చన్ ఎవరేస్తలేదు. తర్వాత పెట్టింది అనుకుందాం, ప్రతి 3 నెలలకు ఒకసారి రివ్యూ కమిటీ ఉంటుంది, రాష్ట్రంలో ఉంటుంది, దేశంలో ఉంటుంది. ఆ రివ్యూ కమిటీ ఏం చేసింది? మరి ఇంతమంది ఫోన్ నెంబర్లు ట్యాప్ చేస్తుంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారిది కానీ 16 మంది 14 మంది జడ్జిల ఫోన్ నెంబర్లు కానీ ఇవన్నీ లిస్ట్ లో ఉన్నాయా లేవా? అంటే అఫీషియల్ లిస్ట్ ఒకటి ఉంది, నాన్ అఫీషియల్ వీళ్ళు చేశారని మనకు అర్థమవుతుంది. దీన్ని తేల్చాల్సిందే. ఇది ప్రజల గోప్యత, ముఖ్యంగా ప్రైవసీకి చాలా దుర్మార్గమైన వ్యతిరేకమైన చర్య. ఇది ప్రైవసీని కాపాడాల్సిన అవసరం ఉన్నది. భార్యాభర్తల సంభాషించుకుంటే అన్ని విన్నారు కనుక ఇది కొనసాగుతుంది. ఎన్ని రోజులు కొనసాగుతుంది ఎపిసోడ్ డైలీ సీరియల్ లాగా ఉండకుండా వీలైనంత తొందరగా దీనికి ముగింపు పలకాలని మనం కోరుతున్నాం. ఓకే అండి, ఇక ఏపీ అంశాలకైతే వెళ్దాం. ఈ ఏపీ అంశాలకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే స్టాంపుల కుంభకోణం అసలు ఏంటి, ఒక్కొక్క కుంభకోణం బయటకు వస్తున్నాయి. ఒక ఊహించని, అసలు ఎవరు ఊహించని అంశాలను కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇవి అసలు ఏమంటారు? అవి డెల్కీని మించిన కుంభకోణం జరిగింది. అంటే బేసిక్ అంశాల అకాడమిక్ డిస్కషన్ పోయి ఇప్పుడు పార్టీల మధ్యన అమద్రిక నిజంగానే తెలుగు ఆనాడు చాలా తక్కువ కుంభకోణం అంతా కలిస్తే. కృష్ణ యాదవ్ అని మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం మంత్రి ఉండి ఆయన కూడా అరెస్ట్ అయినప్పుడు రాజకీయ జీవితం పోయింది. దాంతో పాప ఆయన రాజకీయ జీవితం దాంతో ముగించింది. తర్వాత ఎప్పుడు చేసుకున్నా తెలుగు కుంభకోణంలో ఉంది. ఆనాడు తెలుగుని మించిన వాళ్ళ ఎర్ర మన ఎవరైతే బాబు ఉన్నాడో ఆయన నీసేవ్ బాబు అంటున్నాం ఆయన ఈ లొసుగును అంటే చట్టాల్లో ముఖ్యంగా ప్రాసెస్ లో ఉన్న లొసుగును ఉపయోగించుకొని లక్షల అంటే 100 కోట్ల కుంభకోణం చేశారు అంటున్నారు. 100 కోట్ల 1000 కోట్ల అవుతా తెలుస్తుంది. కానీ ఈ స్టాంపు డ్యూటీ గతంలో అన్ని 1000 రూపాయల స్టాంపులు 10,000 అప్పుడు ₹1,00,000 స్టాంపులు లేవు, మాక్సిమం 10,000 రూపాయల స్టాంపులు ఉండే. అప్పుడు 10,000 నోట్లు ప్రింట్ చేసుకున్నట్టు అట్లా చేశారు. దానికి విరుగుడుగా ఇవాళ ఏదైతే మన కొత్త సిస్టమ్ వచ్చిందో కొత్త సిస్టమ్ లొసుగులోనే అర్థమవుతున్నారు. చెప్పాను కదా, శతకోటి దరిద్రాలకు అనంతకోటి రూపాయలు. దాంతో ఏమైందంటే ఈ కొత్త సిస్టమ్ లో కూడా ₹1,00,000 ఈ స్టాంప్ కూడా ప్రింట్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకు ఇస్తున్నారు ఇట్లా? నేనేమంటున్నాను, డైరెక్ట్ గా ఒక హెడ్ పెట్టేసి డైరెక్ట్ గా మీ స్టాంప్ డ్యూటీ అలా కట్టండి, కట్టేసి తెల్ల కాగితం మీద ఇస్తుంది. లేకపోతే మేమే ఒక ప్రింటెడ్ మంచి మన దళసరి పేపర్ మీద మీ రిజిస్ట్రేషన్ మనకు పేపర్స్ ఇస్తాం అంటే అయిపోయేది కదా. ఈ స్టాంప్ అనే పేరునే తప్పున్నది. అంటే మొత్తం మీద కింది స్థాయి అధికారుల నుంచి రాజకీయ నాయకుల దాకా దీన్ని వాటాలనే సమస్య లేదు. ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంటే ఎవరు చూడలేదంటే తప్పు. ప్రభుత్వాలు మారినాయి. చాలా గమ్మత్ ఏంటంటే అంతకుముందు 5 ఏళ్ల క్రితం మేము వైసీపీ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు సంవత్సరం నుంచి టీడీపీ వచ్చింది. ఈ టీడీపీ వైసీపీ కాదు, ఇక్కడ బేసిక్ గా రిజిస్ట్రేషన్ యాక్ట్ అనేది ఇండియన్ యాక్ట్. అది అంటే భారతదేశం అంతా వర్తిస్తుంది. ఇండియన్ స్టాంప్స్ యాక్ట్ అని ఉన్నది. ఈ స్టాంప్స్ యాక్ట్ కూడా దేశం అంతా వర్తిస్తుంది. అంటే దేశం మొత్తంలోనే
ఇలాంటి కుంభకోణాలు తెలుగు అంటే ఇప్పుడు ఎర్రప్ప బయటపడ్డాడు. కానీ ఇంతకంటే ఇప్పుడు నేను ఒక మాట వాడాను, నేను ఒక ఆర్టికల్ రాశాను. అంటే ప్రజలను అధికారులను ఎరిపప్పులు చేసిన ఎర్రప్ప అని రాశాను. అంటే ఆయన చేయడానికి రెండు కారణాలు. ఒకటేమో రాజకీయ పలుకుబడి అండ, రాజకీయ అండ. రెండోది ఏమో ఇన్ని కోట్ల కుంభకోణం జరిగితే అది కేవలం తానే తింటా అంటే ఎవరు ఊరుకోరు. ఖచ్చితంగా రాజకీయ నాయకులు కూడా ఎవరైనా కావచ్చు, అది తలారి రంగైనా ఇంకెవరన్నా వాళ్ళు ఆరోపించుకుంటున్నారు. వాళ్ళ పేర్లు నాకు సంబంధం లేదు. కానీ ఇప్పుడు వాళ్ళు ఆరోపించుకుంటున్నట్టు ఇది ఎవరి నుంచి మొదలైందని తీగలాగారు. డొంక కాదు లాలిక. తీగలాగిందంటే అసలు ఆయన పట్టుకున్నారు, ముగ్గురు అరెస్ట్ చేశారు, ఇప్పటికే లోపల పడేశారు. ఇది మన దీనిలో పరిష్కారం ఒక మాట చెప్పాలి నేను. ఎందుకంటే ఇప్పటికి కూడా ₹1,00,000 ప్రింట్ చేసుకునే అవకాశం ఉండవద్దు అంటున్నాను నేను. ₹100 స్టాంప్ పేపర్స్ ఇప్పుడు మీరు చూడండి, అగ్రిమెంట్ అంటే ₹100 కావాలి. మామూలుగా ₹20 అఫిడేవిట్ నుంచి మొదలుకొని 100కే పరిమితం చేశారు ప్రింటెడ్ స్టాంప్ పేపర్స్. దీనిలో కూడా 100కో 200కో పరిమితం చేసి ఈ స్టాంపులు కూడా తీసేసి డబ్బులు డైరెక్ట్ గా గవర్నమెంట్ అకౌంట్ లో ఏ రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ ఏదో గవర్నమెంట్ అకౌంట్ లో చేసి ఈ స్టాంపుల వ్యవహారాన్ని కూడా దీంతో మనకు గుణపాఠం ఏంటంటే గతంలో ప్రింటెడ్ స్టాంప్స్ ఎట్లా దొరికినాయి అది తీసేసినట్టే దీని ఈ స్టాంపుల వ్యవహారాన్ని ₹1,00,000 ప్రింట్ చేసుకునే అవకాశం అంటే ₹1,00,000 నోటు ఒకటి ప్రింట్ చేసినట్టే కదా. దానికి వివరంగా చూస్తే ఈ ప్రింటింగ్ లో కేవలం ఫోటోషాప్ తెలిసినోడు ఎవరైనా చేయొచ్చని అర్థమైంది. మీ బాబు అదే కదా, ఫోటోషాప్ తెలుసుకొని ఇంత పెద్ద కుంభకోణం చేసిండు. అంటే ఇంత చిన్న లాజిక్ ఎందుకు అర్థం కావడం? అది సినిమా మహేష్ బాబు సినిమా ఉంటది, ఇంత చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయ్యి బాజిరెడ్డి అంటారు. నేను ప్రభుత్వాన్ని అది బాజిరెడ్డి స్థానంలో ప్రభుత్వం ఉంది, ఇంత చిన్న లాజిక్ ని ఎట్లా మిస్ అయ్యారు? ఒక ఫోటోషాప్ చేసుకున్న వ్యక్తి ఇవాళ ₹500 ₹5,00,000 ఎట్లా చేయగలుగుతున్నాడు స్టాంపును? అంటే లొసుకున్నట్టే కదా. ఈ లొసుకును ఆధారం చేసుకుని టెక్నాలజీ ఇవాళ మించిపోతున్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మనం మాట్లాడే విషయాలు కూడా మార్పింగ్ చేయొచ్చు. మనుషులు వాళ్ళే ఇంకేదో మాట్లాడతారు. మనకు సలావుద్దీన్ ఓవైసీ హనుమాన్ చాలీసా చదివినట్టు కూడా మార్పింగ్ వీడియోలు వచ్చినాయి, చూసినాం కదా. అందుకని ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది అంటే టెక్నాలజీ వాడుకుంటున్న సందర్భంలో ఇంకా సెక్యూరిటీ థ్రెడ్స్ అవసరం ఎక్కువ ఉంది. ఎప్పుడైతే టెక్నాలజీని వాడుకునే క్రమంలో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. టెక్నాలజీ తప్పు కాదు. కత్తితో కూరగాయలు కోయొచ్చు, మెడకాయలు కోయొచ్చు. దేనికి వస్తున్నాం? కోసేవాడికి సిగ్గుండాలి తప్ప కత్తికి సిగ్గుంటది ఎప్పుడు కూడా. దాన్ని గమనించాలి. ఈ టెలిఫోన్ మన ఏదైతే ఈ మన తెలుగు కంటే ఎక్కువ కుంభకోణం జరిగింది మొత్తం వెలికి తీయాలి, దీన్ని ఎవరున్నా బయటకు తీయాలి. దాంతోపాటు ఈ స్టాంపుల సంస్కరణ కూడా నేను చెప్పాను కదమ్మా, స్టాంపుల సంస్కరణ కూడా జరగాలి. ₹1,00,000 స్టాంపులు ప్రింట్ చేసుకునే అవకాశం ఇచ్చితే ఉండొద్దు. మాక్సిమం ₹500, ₹1,000 స్టాంపులు ప్రింట్ చేసుకోవచ్చు. మిగతా డబ్బులు బ్యాంకులో కట్టి దానికి అవసరమైన పత్రాలు మీరు ఇస్తే సరిపోతుంది ఉద్దేశం. రామ్మోహన్ రావు గారు, ఏపీ విషయంలో మనం మాట్లాడుకున్నాం కాబట్టి ప్రజల వద్దకే అధికార ప్రతిపక్షాలు అంటే టీడీపీ ఇచ్చిన హామీల అమలు విషయంలో ప్రజల వద్దకే వెళ్ళడం జరుగుతుంది. ఎమ్మెల్యేలంతా కూడా ఇంటింటికి తిరగాలంటూ కూడా అప్పుడు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గత వీక్లో మనం ఈ మాట మీద డిస్కషన్ కూడా చేయడం జరిగింది. సో ఏమంటారు వీటికి సంబంధించి? మంచి పరిణామం. ఎందుకంటే ఎప్పుడో సంవత్సరం అయింది పార్టీ వచ్చి, మొత్తం మీద ఆరోపణలు, ప్రత్యారోపణలు, దాడులు, ప్రతి దాడులు, మాటల దాడులు, భౌతిక దాడులు ఇవన్నీ చూస్తున్నాయి. సంవత్సరంగా ఒక రకంగా చెప్పి మధ్యయుగ రాజకీయాలు చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో. కనీసం ఇప్పటికైనా సరే ప్రజల దగ్గర పోదామనే ఆలోచన అటు వైసీపీ మొదలైంది. ఇప్పుడు దీంతో వీళ్ళు కూడా పోతున్నారు. అలవిగాని హామీలు ఇచ్చారు, మీరు మనకు సూపర్ 6 అన్నారు, అంత అన్నారు, ఎంత అన్నారు అని పాటలు కూడా పాడుతున్నారు వైసీపీ వాళ్ళు. కనుక అవి అమలు కావలేదు. కానీ మేము సమయం అనుకూలంగా మేము చేస్తున్నాం. వరుసగా మేము టైం లిమిట్ ఏం పెట్టుకోలేదు కదా, టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకోలేదు కదా. మాకు ఆర్థిక స్థితి బాగున్నప్పుడు చేసుకుంటూ వస్తున్నాం అని చెప్పి బస్సు ప్రయాణం కూడా మహిళలకు 15th ఆగస్టు నుంచి పెడతామని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ప్రభుత్వం క్లియర్ గా చేతులు ఎత్తేయలే కానీ ఈ వరుసగా చేసుకుంటూ పోతాం, ఒకటి వెనక ఒకటి అంటున్నారు. మొదలు పెన్షన్లు పెంచారు కదా, 2,000 నుంచి 3,000 నుంచి 4,000 వెంటనే ఒకే మొదటి నెలలు పెంచారు కదా. అక్కడి నుంచి మేము పెన్షన్ నుంచి మొదలుపెట్టి పెంచుకున్నామని అన్నారు. ఇప్పుడు వైసీపీ ఈ మధ్యన సరే రఫా రాజకీయాలు మాని కొంచెం నడక నేర్చింది అంటున్నాను నేను. రఫా రాజకీయాలు 2 పార్టీలు చేసినాయి. అక్కడి నుంచి ఇక లాభం లేదు, ఇది వర్కౌట్ కాదు ఎన్ని రోజులు అని చెప్పి ఇప్పుడు ప్రజలను సర్వే పేరు మీద ఇండిపోతున్నారు. QR కోడ్ చేసుకోండి, మీరు ఓపెన్ చేసుకోండి. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఏదైతుందో గత మేనిఫెస్టోలో, ఎన్నికలకు ముందు తెలుగుదేశం కూటమి మేనిఫెస్టోలో ఏదైతుందో దాన్ని అమలు అవుతుందా లేదా, ప్రతి ఇంటికి వెళ్ళండి, ఇవి పథకాలు QR కోడ్ మీరు ఓపెన్ చేయగానే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలన్నీ బయట మనకు వస్తాయి. అందులో ఏమందిలేదని గ్రామాల్లో ప్రజల దగ్గరికి వెళ్ళమంటున్నాను. చాలా అసలు ఇది కదా ప్రతిపక్షం చేయాల్సిందే అంటున్నాను. ఇది కదా ప్రతిపక్షం చేయాల్సిందే. ఖచ్చితంగా ప్రభుత్వం గతంలో పార్టీ ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వం తీర్చాల్సిన అవసరం ఉంది కాదంటే. దీనికి ఏంటంటే ప్రజల దగ్గరికి పోయి ఒక కార్యకర్తలకు ఒక పని అప్పచెప్పాడు, మంచిది అంటున్నాను. అంటే ఇప్పుడు
మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పని ఏంటంటే కార్యకర్తలు ఖాళీగా ఉంటే ఎప్పుడు కూడా ఖాళీగా ఉన్న మెదడులలో దయ్యాలు కూర్చుంటాయి అట. కానీ సైతాన్ని కూర్చోక ముందే వీళ్ళు ఓ పని అప్ప చెప్తే ఈ పని మీద పడతారు కదా ప్రతి ఇంటికి వెళ్ళి. అంటే దాదాపు 5 వారాల ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఇది మంచిదే. సరిగ్గా దీనికి అదే రీతిలో ఇప్పుడు ఏదే పథకాల గురించి తెలుగుదేశం పార్టీ కూడా అంటే ఈ ప్రభుత్వం కూడా సర్వే ముందు పెట్టింది. పార్టీ ముఖ్యంగా తమ శ్రేణులకు చెప్పింది ఏంటంటే నిజంగానే మనం ఇచ్చినవి ఉన్నాయి కదా వీటన్నిటి పాజిటివ్ గా ఎందుకు మనం ప్రజాభిప్రాయ సేకరణ చేస్తాయి. వీళ్ళు కూడా తిరుగుతున్నారు. ఏదైనా సరే మొత్తం మీద గతంలో నాకు జ్ఞాపకం వస్తుంది పద్మ గారు. మన చైనా విప్లవం వచ్చినప్పుడు గ్రామాలకు తరలండి అని ఒక విప్లవం వచ్చింది. అంటే మావో సిట్టింగ్ నినాదం ఇచ్చింది, గ్రామాలకు తరలండి, పట్టణాల్లో లాభం లేదు, మీరు ఊళ్ళోకి వెళ్ళి వ్యవసాయం గురించి పట్టించుకోండి అని చెప్పి. ఇవాళ వీళ్ళు ఆ నినాదాన్ని గమనించాలంటే మీరు ప్రజల వద్దకు వెళ్ళండి అని నినాదం ఇచ్చినట్టు లెక్క. ఇద్దరు కూడా ఈ 2 పార్టీలు ఇవాళ ప్రజల దగ్గరికి పోతే మంచి ఏంది చెడ్డేంది తెలుస్తుంది. వాళ్ళు కూడా ఇప్పుడు అసెస్మెంట్ ఒక సంవత్సరం ఇప్పుడు మనకు జనరల్ గా ఏమంటే సెమిస్టర్స్ అంటాం కదా, ఫస్ట్ సెమిస్టర్ పూర్తయినట్టు లెక్క. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ప్రతిపక్షాన్ని కూడా వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్ పూర్తయిన లెక్క. వాళ్ళు పోతారు వీళ్ళు పోతారు, ప్రజల నుంచి అభిప్రాయం తీసుకుంటారు. ప్రజలు మంచి నిర్మొహమాటంగా అభిప్రాయం చెప్తారు. మనలాంటి వాళ్ళకి మొహమాటాలు కానీ ప్రజలు ఇంకా ముఖ్యంగా నిరక్షరాస్యులు, మహిళలు, గ్రామీణులు ముఖం మీద చెప్పేస్తారు. కొంచెం పట్టణవాసులు మన వాళ్ళు చదువుకునే వాళ్ళు కానీ కొంత మేధావులు కానీ ముఖం మీద చెప్పలేరు. కానీ ఇప్పుడు అట్లా కాదు, ప్రజలు స్పష్టంగా ఇది అయింది కాలేదని చెప్పేస్తుంటారు ఎప్పటికప్పుడు. అంటే వాళ్ళ అభిప్రాయాన్ని మనకు టీవీ కెమెరా ముందు పెడితే కొంచెం మన ముఖం అటు ఇటుగా వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళు అట్లా కాదు, ఏదున్నా ఆ కెమెరా అక్కడ ఉన్నా వాళ్ళు చెప్పాల్సిన విషయం చెప్పేస్తుంటారు. ఇది పార్టీలకు కనివిప్పు కలుగుతుంది నేను అనుకుంటున్నాను. అంటే వీళ్ళ దుష్ప్రచారం ఒకరికి చేసుకుంటున్నారు కదా, ప్రజల దగ్గర పోతే ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయం తెలుసుకోవడానికి ప్రజల వద్దకే పాలన కాదు, ప్రజల వద్దకే అభిప్రాయ సేకరణ అనొచ్చు. దీన్ని మంచిది. ఇది ఒక పార్టీ మొదలుపెట్టి ఇంకో పార్టీ దాన్ని ఆచరిస్తుంది. ఈ 2 పార్టీలను అభినందిస్తున్నాను నేను. ఓకే, ఈ సోషలిజం కమ్యూనిజం కాదు ఉన్నది టూరిజం. అసలు చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని మాట్లాడడం జరిగింది కాబట్టి ఏ విధంగా చూడాలంటే సోషలిజం కాదు కమ్యూనిజం కాదు ఉన్నది టూరిజం అని. మొదటి నుంచి కూడా కొంచెం రాజకీయ నాయకులు చాలా అనుభవజ్ఞులు, 45 ఏళ్ళ రాజకీయం, ఎప్పుడు కూడా ఒక మాట మాట్లాడే ముందు దీనికి ఎటువంటి మన వ్యతిరేకత వస్తుందని ఆలోచన చేయాలి కదా. ఇప్పుడు నోరు జారితే కష్టం, కాలు జారిన వెనక్కి తిట్టుకోవచ్చు, నోరు జారడం కష్టం. గతంలో వ్యవసాయం దండుగా అన్నడో లేదో తెలియదు నాకు, కానీ ఇవాళ వ్యవసాయం దండుగా అని ఎవరన్నారంటే మనకు చంద్రబాబు నాయుడు గారు అనే పేరు వచ్చేసింది కదా. అట్లానే ఇప్పుడు ఈ మాట ఇప్పుడు అంటలేడు. మొదట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఈ 2 లేవు, టూరిజమే ఉన్నది అన్న. ఇప్పుడు కాదు, సబే టవర్స్ ఇనాగ్రేషన్ అప్పటి నుంచి చూస్తున్నాను నేను. దీని వల్ల ఏమవుతుందంటే మరి మీరు రెండింటి సోషలిజం అనేది మన రాజ్యాంగంలో ఉన్నది, దాని మీద కూడా మాట్లాడుకోవచ్చు మనం, జాతీయంలో వస్తుందని. ఇప్పుడు ఏమంటున్నానంటే ఇవాళ సోషలిజం రాజ్యాంగంలో ఉన్నాయి, ఈ 2 కాదు అంటే మన ఫాసిజం కూడా ఉంది కదా, ఇజాల్ నాజీయిజం ఉంది కదా. ఏ ఇజం వద్దు టూరిజం వద్దు అంటే ఇంకా నష్టం లేదు. అప్పుడు ఏంటంటే ఫలానా వాటిని వ్యతిరేకించినట్టు ఉండదు. ఇవాళ సోషలిజం కమ్యూనిజం అనే రెండింటిని ఆ 2 మాటలు మాట్లాడడం వల్ల ఇవాళ మోడీతో జతగట్టావు కదా నువ్వు. మరి మోడీ ఫాసిజం చేస్తున్నాడు కదా, సమాఖ్య స్ఫూర్తి నాశనం చేస్తున్నాడు కదా, నేనన్న మాట కాదు. ఈ విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఒక మాట అంటే ఒకటికి ఇప్పుడు తమలపాకుతో నేను ఇట్లా అంటే తలుపు చెక్కతో నేను ఇట్లా అంటే సామెత ఉంది కదా. వాళ్ళు ప్రతిపక్షాలు ఏం చేస్తే ఏమంటున్నారు, నువ్వు ఈ 2 వద్దన్నావు కదా, ఈ 2 వద్దన్నప్పుడు కమ్యూనిజం ఏం తప్పు చేసింది, ఇప్పుడు సోషలిజం ఏం చెప్పింది, వాడడానికి అదే వాడాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు కొన్ని సామెతలమ్మ ఆడవాళ్ళ శత్రువు వాడొద్దు కదా. ఇట్లాంటివి మనకు అవమానించదు. వికలాంగుల గురించి, ఆడవాళ్ళ గురించి, మహిళ మనకు ఏదైనా సరే అంటే కొన్ని వర్గాల కొన్ని కులాల గురించి సామెతలు ఉంటే దాన్ని వాడకుండా ఊరుకుందాం. ఇది కూడా ఏమంటున్నానంటే నువ్వు ఒక మాటగా వాడన్న వాళ్ళు గతంలో విమర్శలు ఎదుర్కొన్నావు, కొత్తగా కాదు కదా. అందుకని ఇవాళ నువ్వు మోడీతో అంటగావుతున్నావు కనుక ఫాసిజం సంగతి మాట్లాడతలేవు, ఇది కూడా నిజమే కదా అని ఒక మాట వస్తుంది. అందుకని వారు ఏం చేయాలంటే ఇటువంటి మాటలు మాట్లాడటం కొంచెం వెనక్కి ముందు ఆలోచించి చేస్తే బాగుండేది. ఇవాళ ఆ 2 విధాల గురించి మాట్లాడుతూ టూరిజం ఖచ్చితంగా, కానీ 975 కిలోమీటర్ల అంటే ఆయన ఆలోచన మంచిది, కానీ ఈ మాటలు చెడ్డమంటున్నాయి. ఈ మాటల వల్ల విమర్శ పాలవుతున్నారు. 975 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది, అద్భుతమైన బొర్రా గుహలు, మనకు మన అరకులోయ, అట్లాగే అవుకు గుహలు, మనకు బెలూన్ గుహలు రాయలసీమలో ఉన్నాయి. నేను రాష్ట్రంలో తిరుపతి, ప్రపంచంలో అతిపెద్ద పుణ్యక్షేత్రం, హిందూ పుణ్యక్షేత్రం తిరుపతి ఉన్నది. మీరు కాదండి, విశాఖపట్నం లాంటి మంచి బ్రహ్మాండ బీచ్, రిషికొండ ఉన్నది. ఏదొక్కటి కూడా కాదు. నేను ఏమంటాను, ప్రతి జిల్లాకు ప్రత్యేకత ఉన్నది. గుళ్ళు గోపురాలు, చిత్తూరు జిల్లా అంటే మొత్తం తమిళనాడు లాగానే మొత్తం గుళ్ళు గోపురాలు ఉంటాయి. వీటన్నిటిని ఎట్లా చేసుకుందామనే ఆలోచన మంచిది, కానీ వాడిన పదజాలం కరెక్ట్ కాదు. అందుకని విమర్శలు పాలవుతున్నారు. ఇప్పటికైనా నిజాల గురించి మాట్లాడకుండా నిజాలు చెప్తే బాగుంటుందని మన ఉద్దేశం. సో మామూలుగా మనకి పూరి జగన్నాథ రథయాత్రలు అంటే వస్తున్న రథచక్రాలని అసలు యాత్రలు అయితే ప్రారంభమయ్యాయి. సో అంశాన్ని గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఒకసారి.
ఖచ్చితంగా ఒక రకంగా చెప్పానంటే మనకు జగన్నాథ రథ చక్రాలు అంటే మీరు చెప్పారుగా శ్రీశ్రీ మన మహాకవి శ్రీశ్రీ దానికి ప్రభావితమై విప్లవ కవిత రాసుకుంటూ వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయని. ఇవాళ కూడా ఆ రథ చక్రాల కింద నరిగి చనిపోతూనే ఉన్నాడు, నిన్నగట్మలో చనిపోయాడు. కానీ ఈ జగన్నాథుని ఆలయం మన ప్రాశస్తం వీటి తెలుసుకుంటే చాలా మంచిది. ఈ మనకు ఆధ్యాత్మికతలో ముఖ్యంగా ఏంటంటే ప్రజలను బాగా ఏకం చేసి ఒక సాంస్కృతిక పండుగ చూసుకోవచ్చు. ముఖ్యంగా దేవాలయాలు సామాజిక అభివృద్ధి కేంద్రాలు. నేను హేతువాది, దేవుడు ఉన్నాడా అని లేదు, నాకు సంబంధం లేదు. కానీ ఇటువంటివన్నీ కూడా సామాజిక అభివృద్ధికి పనికొస్తాయి. సామాజికంగా సామూహికంగా కలిసి ఒకటి ఉంటుంది. నైతికత నేర్పే ఒకటే అమ్మ పద్మ ఇవాళ దేవాలయాలు కానీ మతం కానీ ఏ మతం అయినా కూడా మంచి చెప్తుంది. ఇక్కడ ఏంటంటే మనకు ఈ మతం చెప్పేది ఏంటంటే అబద్ధం ఆడరాదు, అన్యాయం చేయాలి, సార్వజనిక విలువలు ఉంటాయి, ఇవి ఎవరు తీసేయలేం కదా. కానీ మతం అన్నది మన కంటికి మసకైతే మతం వద్దు, గీతం వద్దు, మాయా మార్గం వద్దు, నారాయణ నారాయణ అట్లా అని ఓ పాట మనకు కనపడుతుంది. లలిత గీతం ఎంత బ్రహ్మాండంగా ఉన్నది. కనుక మనం ఈ మతాల గుమ్మట్లు అట్లా పడకుండా నిజంగా ఈ ఏదైతే రథయాత్ర ఉందో చాలా అద్భుతంగా సాగుతుంది. దీనిలో ముఖ్యంగా ఇక్కడ లేని విధంగా అంతటా సీతారాముడు, లేకుంటే లక్ష్మీనారాయణ, లేకుంటే పార్వతీ పరమేశ్వరుడు, ఇట్లా బ్రహ్మకు పెళ్లి కాలేదు కనుక ఇట్లా రాధాకృష్ణుడు ఇట్లా ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం సోదరి బంధానికి ముఖ్యంగా ఈ మన జగన్నాథ ఆలయం ప్రసిద్ధి. నేను 2-3 సార్లు వెళ్ళాను. అక్కడ ఏంటంటే మన కృష్ణుడు, బలభద్రుడు మొట్టమొదటి కృష్ణుడు కానీ అన్న కదా, తర్వాత చెల్లెళ్ళు సుభద్ర, ఈ ముగ్గురి విగ్రహాలు ఉంటాయి. అప్పటి ఆ రాణి ఈ విగ్రహం తయారు చేసే క్రమంలో ఆ ఉత్సుకతోని ఆ విగ్రహాలు ఎంత బాగా తయారవుతుందో చూసేలోగా సగం విగ్రహాలు తయారైనవి. అందుకని చెక్క విగ్రహాలు సగం విగ్రహాలు అట్లాగే ఉంటాయి. ఆ శిల్పి తయారు చేస్తున్నప్పుడు చూసిన కథ ప్రచారంలో ఉన్నది. దాని మీద చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అంటే గాలికి వ్యతిరేకంగా జెండా కదులుతుందని, అట్లానే ఆ సముద్రం పక్కనే ఉంటది కానీ కోరి వినిపించదు లోపలికి వెళ్తే అని, ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. అంటే పక్షులు పైకి శిఖరం పైన ఎగరవని, అంటే ఇట్లా చాలా ఉన్నాయి. దాంతో పాటు మూఢనమ్మక మంచిగా మన కొన్ని ఒకటి పురాణాలు ఉంటాయి, కొన్ని మంచిగా ఉంటాయి, దాని లోపలికి పోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ రథాన్ని కూడా ప్రతి సంవత్సరం 3 రథాలను కొత్తగా తయారు చేస్తారు. విగ్రహాలను కూడా కొత్తగా విగ్రహాలు ఏమో 12 సంవత్సరాలు లెక్క ఉంటుంది, అది కూడా తయారు చేస్తారు విగ్రహాలు. అట్లాగే రథాలు కూడా చెక్కతో తయారు చేస్తారు. దానికి ముఖ్యంగా అక్కడి మహారాజు వచ్చి బంగారు చిబురుతోనే ఊడవడం ఇవన్నీ జరుగుతున్నాయి. మొన్న అంటే మనకు జ్యేష్ఠ మన శుద్ధ విధియ నుంచి ఆషాఢ శుద్ధ విధియ నుంచి మొదలుకొని ఆషాఢ శుద్ధ దశమి దాకా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. మొన్న మొదలైనవి. మళ్ళీ ఇప్పుడు 7 రోజులు అక్కడ మన గండి అనే దగ్గర అక్కడ ఈ విగ్రహాలు దశ చేస్తాయి. మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొస్తారు. ఈ మొత్తం దాంట్లో సామూహికంగా ప్రజలందరూ కూడా ఒక భక్తి పారవశ్యంతో ఈ యాత్ర జరుపుతారు. ఇది మంచిది అంటున్నాడు. ఎక్కడ చెక్క కొట్టుకొస్తారు, ఎక్కడ ఈ 3 రథాలు ఎట్లా తయారు చేస్తారు, ఇవి ఉన్నాయి. ఇది మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కేవలం గతంలో ఎక్కడ చూసేవాళ్ళం, ఇప్పుడు ఎక్కడికక్కడ రథయాత్రలు చేస్తున్నారు. చూస్తున్న హైదరాబాద్ కూడా మన ఇస్కాన్ వాళ్ళు చేస్తున్నారు, అట్లా ప్రతి నగరంలో చేస్తున్నారు. ఏదైనా సరే సామూహికంగా ఒక భావనకు వచ్చి అందరూ సమానమే, మన అందరము ఒకటే, దేవుని ముందు సమానమే అనే భావన వచ్చేదానికి ఈ రథయాత్రను మనం దాంట్లో వాడుకోవాలి. సామూహికంగా మనకు మంచి కోసం ప్రయత్నం చేసే ఒక సామూహిక ప్రయత్నంగా మనం వాడుకోవాలి. ఓకే, మరొక అంశం మనం చాలా సెన్సిటివ్ అంశం అని అనుకోవాలి. లా కాలేజీలో సామూహిక అత్యాచారం అసలు చాలా బాధాకరమైన అంశం. ఇలా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్న పదాలు. ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎలా ఉన్నా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి, వింటూనే ఉన్నాము. దీన్ని ఎవరికి వాళ్ళ రాజకీయం చేసుకునే ఉద్దేశం వాళ్ళ కోణాల్లో చేస్తున్నా సరే, ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగకూడదు, పునరావృతం కాకూడదని కోరుకుంటున్నా సరే అక్కడక్కడ ఇలాంటి ఘటనలు అయితే వస్తున్నాయి. అసలు దీన్ని ఏ విధంగా చూడాలంటారు? నిన్న నేను 2-3 టీవీలో మాట్లాడుకుంటూ విచారం వ్యక్తం చేయడం కాదు, దీని తర్వాత వాట్ నెక్స్ట్ జరగాలి చూడాలి. గతంలో ఆర్జికర్ కాలేజీ మనకు మన రకరకాల పేర్లు పెట్టుకున్నాం కదా, ఆ కేసులను చూసినాం మనం. ప్రజలకు ఏ రకంగా తయారైపోయిందంటే ఇన్స్టంట్ జస్టిస్, చంపేద్దాం అనే ఆవేశం వస్తుంది. ఇలాంటి ఆ విషయంలో కూడా నేను 2-3 నివేదించాను. నేను చంపేయాలి, వాళ్ళను యాసిడ్ పోసి చంపేయాలి, లేకుంటే ఇట్లాంటి యాసిడ్ కేసులో చూసినాం కదా. ఆర్జికర్ కేసులో త్వరగా తీర్పు వచ్చింది, అది పాటించాలనుకుంటున్నాను. ఆర్జికర్ కాలేజీలో మన మెడికల్ కాలేజీలో అమ్మాయిని చంపి అత్యాచారం చేసిన, హత్య కూడా చేసింది. దానిలో 6 నెలలు ఒకటి ప్రధానమంత్రి అందరూ స్పందించారు. 6 నెలలు విచారణ జరిపి జీవిత ఖైదు విధించారు. సరే, అప్పీల్ పోయిందా తర్వాత సంగతి. ఇట్లా సత్వర న్యాయం, ముంగిటి న్యాయం జరిగినప్పుడు జరగమనుకుంటాం. సమాజం ఉన్నంతసేపు నేరాలు జరుగుతాయి. నేరాలను ఏ సమాజం నియంత్రించలేదు, ఎక్కువ ఉంటాయి. కొన్ని సమాజాల్లో నేరాలు జరిగితే వార్త,
మనకు జర్నలిస్ట్ గా ఎప్పుడు ఫస్ట్ పాఠం చెప్తే జర్నలిస్టులకు మనిషిని పులి కలిస్తే వార్త కాదు, మనిషి పులిని కలిస్తే వార్త అని. ఇది అంతే. ఇవాళ కొన్ని స్వీడన్ కానీ, మనకు డెన్మార్క్ కానీ, నార్వే కానీ కేసు రిజిస్టర్ అయితే వార్త వాళ్ళకి. మన దగ్గర ఏ పోలీస్ స్టేషన్ చూడండి, వందలాది కేసులు రిజిస్టర్ అవుతున్నాయి కదా. మనకి దీన్ని చూస్తే మనకి ఏంటంటే, ఎక్కడైతే ఈ సోషల్ మీడియా ఇవన్నీ కూడా, ముఖ్యంగా ఫోన్ వీడియోస్ ఇవన్నీ కూడా యువతను చెడగొడుతున్నాయి. చూశారు కదా, ఇప్పుడు మొత్తం ముగ్గురు నిందితులలో లా కాలేజీ దాంట్లో ఆమె లా స్టూడెంట్, 24 ఏళ్ల అమ్మాయి, వీళ్ళు ఇవ్వండి మాజీ స్టూడెంట్ 31 ఆయన ఒక ఇద్దరు యువకుల్ని 19 ఏళ్ళు కూడా 20 ఏళ్ళు కూడా, అంటే పూర్తిగా ముక్కు పచ్చరాడి యువత, వీళ్ళందరూ తీసుకొని సామూహిక అత్యాచారం చేసిండు. కానీ ఆ అమ్మాయిని అభినందిస్తున్నా, చనిపోకుండా హత్య చేయడం వేరు, కానీ ఆమె ధైర్యంగా బయటకు వచ్చి ఆ అమ్మాయి ఇవాళ తనకు జరిగిన అన్యాయాన్ని గట్టిగా ప్రశ్నించింది, బయటపెట్టింది. నేను అమ్మాయి మానసిక స్థైర్యాన్ని నేను ఖచ్చితంగా హార్ట్ షాప్ అంటున్నాను. ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు పద్మ గారు, ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఇవాళ అటువంటి దాన్ని యాక్సిడెంట్ గా భావించాలి. దీన్ని శీలము అయ్యో ఏమైనా జరిగిందని అనుకోవద్దు అంటారు. అంటే దాన్ని తక్కువ చేసి చెప్తానండి నేను. మహిళలకు ఆత్మగౌరవం, మనకు విశ్వాసం పెరగాలంటే, నిజంగా యాక్సిడెంట్ అయితే అనుకోండి, మన కాలు విరిగింది అనుకోండి, ఏం చేస్తాను, నిజంగా దురదృష్టం అంటాం అంతేగా. ఇటువంటి కూడా దురదృష్ట సంఘటన అనుకుని వీళ్ళు మానసిక స్థైర్యంతో ముందుకు పోతే వీళ్ళు ఆదర్శంగా చూస్తారు. అమ్మాయి పేరు మనం బయట పెట్టవద్దు కనుక పెట్టలేదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఈ కంప్లైంట్ ఇవ్వడం, వెంటనే 3 అరెస్ట్ అయ్యారు. దీంట్లో ఇప్పుడు శవాల మీద పేలాలు ఏర్పడినట్టే అత్యాచారాల మీద కూడా రాజకీయ పార్టీ. నిజంగా ఒక మాట, ఈ మాట కర్కశంగా ఉన్న, కొంచెం బాధ కలిగించిన, ఇంటికో పోలీసులు పెట్టిన అత్యాచారాలు అవుతాయా? మన జాగ్రత్తలు మనం ఉండాలి, వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉండాలి. ప్రభుత్వం పోలీసులు వ్యవస్థ ఎట్లా పనిచేయాలంటే బహిరంగ ప్రదేశాల్లో పనిచేస్తారు. కానీ కాలేజీ లోపల ఏం జరుగుతుందో మమతా బెనర్జీ, బీజేపీ, మోడీ గారు చూడలేరు కదా. అది కొంచెం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏమైంది, వాళ్ళ చుట్టాలని మొదలైంది, మమతా బెనర్జీ చుట్టాలని చెప్పి. ఇప్పుడు అందరికీ బంధువులు లేకుండా ఎవరైతే ఉండరు కదా, నేను ఆమెను సమర్థిస్తానండి. కానీ శాంతి పద్ధతుల వైఫల్యం కనపడుతుంది అనే దానికి నేను రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నాను. ప్రభుత్వం ఏదైనా సరే, రాజ్యం అంటే స్టేట్, రాజ్యము 3 విధులు ఉన్నాయి. ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ చేయాలి. ఫస్ట్ విధే ఈ 3. రాజ్యావతరణ సిద్ధాంతం చెప్పేది అదే. కనుక దాన్ని దాటిపోయిండ్రు, చేయడం లేదంటే విమర్శ వేరు ఓవరాల్ గా. కానీ నీ బంధువు కనుక చేసిండు, చాలా ఉంటాయి. కొన్నిసార్లు ఈ పలుకులతో కేసు తప్పించిన సందర్భాలు ఉంటాయి. చూసినాం కదా, ఆయేషా మీరా కేసు మొన్న మళ్ళీ రీఓపెన్ చేశారు. ఆయేషా మీరా కేసు ఏమైంది, కోనేరు రంగారావు మనవడు అన్నారు, సత్యం బాబు అన్నారు, సత్యం బాబు పోయింది, ఇప్పుడు ఎవరు లేడు, ఎవరు జరిగింది తెలియదు అంటున్నారు. కనుక ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ చేసే కేసులు ఉంటాయి. నేనైతే ఇప్పుడు కోల్కతా లా కాలేజీ విద్యార్థిని ఆత్మస్థైర్యానికి, ఆమె మనకు గట్టిగా ధైర్యానికి నేను హెడ్షాప్ అంటున్నా. ధైర్యంగా కంప్లైంట్ ఇచ్చింది, దోషులను గుర్తుపడుతుంది, ఎట్లా వాళ్ళ 3 పేర్లు పెట్టింది, దోషులను గుర్తుపడుతుంది, వీలైన త్వరగా ట్రయల్ జరిపించాలి, వెంటనే శిక్ష వేయాలి. లేకపోతే ప్రజల్లో తిరుగుబాటు ఏమొస్తుందంటే, కన్ను పన్ను వాళ్ళని చంపేయండి అనే మాట వస్తుంది. అది రాకముందే ప్రభుత్వాలు వీలైన తొందరగా విచారణ జరిపించి దోషులను శిక్షించాలి. ఓకే, మనం ఇక ఇరాన్ అమెరికా చర్చకు వద్దాం. ఇరాన్కి సంబంధించి చర్చకు రావాలని అటు ట్రంప్ అంటున్నారు, అసలు చర్చలకు వచ్చే ప్రసక్తి లేదని ఇరాన్ అంటుంది. సో ఏంటి, ఇంకా ఈ యుద్ధం ఎలా కొనసాగే అవకాశం ఉందనుకోవచ్చు, ఇంకెంతవరకు వెళ్ళే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? కాల్పుల విరమణ ఒప్పందం ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యన ఇప్పుడైతే ఇద్దరు అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది. నేను ఈ ఇద్దరి మధ్యన యుద్ధం ఆగిపోయిందంటే దానికి కారణం చెప్తాను. కారణం ఏంటంటే అమెరికా కూడా కాదంటున్నారు. ఇద్దరు మల్ల యోధులు కొట్లాడుకుంటున్నారు. చెరొక పక్క పడిపోయారు వెల్లెంకల పడిన తర్వాత ఏముంటుంది, లేచి ఆ ఓపిక లేనప్పుడు ఏం చేస్తారు, ఇక లేవరు, యుద్ధం చేయరు వాళ్ళిద్దరు కూడా. ఇది అట్లాగే సాధ్యమైనంత వాళ్ళది ఉన్న ఆయుధాలు వాడేసేసారు, జరిగేంత నష్టం జరిగింది. ఇప్పుడు ఇద్దరు వెల్లెకల పడ్డారు. ఇప్పుడు కొత్తగా చేసేది ఏం లేదు వాళ్ళు, కనుక ఆగారు. రెండోది, అమెరికా అధ్యక్షుడు కూడా, ఆయనకు అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది. అమెరికా అధ్యక్ష పదవి అంతా ముళ్ళ కిరీటం ఇంకోటి లేదు, కొమ్మని మొన్న అంటున్నాడు. అట్లానే దాంతో పాటు ఏమంటున్నాడంటే, ఇరాన్ ను హెచ్చరిస్తున్నారు కూడా, మీరు ఇప్పటికైనా వారం రోజులప్పుడు వచ్చి మీరు ఒప్పందం కుదుర్చుకోండి, లేకపోతే తాట వలుస్తారన్నాడు. గతంలో చాలా టార్గెట్స్ పెట్టాడు కదా ఈయన. ఏమని, 15 రోజుల లోపల మీరు 60 రోజుల టార్గెట్ మొదలు పెట్టాడు. 60 రోజుల టార్గెట్ పోకముందే 2 రోజుల ముందే ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది. అట్లానే మళ్ళీ మొన్న 15 రోజుల టార్గెట్ అన్నాడు. 15 రోజులు 15 గంటలు కాకముందే అమెరికా విమానాలు పోయి మనకు ఇరాన్ అణుస్థావరాల మీద పెద్ద దాడి చేశారు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, మీరు ఒప్పందాన్ని కుదుర్చుకోండి విత్ ఇన్ 1 వీక్ అని. అప్పుడు ఇరాన్ ఏమంటుందంటే, మీరు భాష మార్చుకోండి, మొదలు మీ భాష మార్చుకుంటే ప్రపంచ పోలీసుగా వ్యవహరించకండి, మమ్మల్ని కంట్రోల్ చేయడానికి ఇరాన్ అధ్యక్షుడు ఖమేని అంటున్నాడు. ఇప్పటికి కూడా ఖమేని ఉన్నాడా లేడా తెలుస్తలేదు.
ఎక్కడ తెలుస్తలేదు. ముఖ్యంగా ఈ తీవ్రవాద సంస్థలు ఏముంటాయంటే అది మత తీవ్రవాదం కావచ్చు, మనకు వామపక్ష తీవ్రవాదం కావచ్చు. చనిపోయిన వాళ్ళ పేర్లే మళ్ళీ పెట్టుకుంటుంటారు వాళ్ళు. అది పెట్టుకొని కొత్త నాయకుడికి వస్తుంటారు. కనుక ఇప్పటికే ఖమైనీ మనకు తన వారసుడిని ముగ్గురిని ప్రకటించారు. తన కొడుకు లేడు అందులో. కొడుకును పెడితే మళ్ళీ ఇంకో రకం వ్యతిరేకత వస్తుంది అనుకున్నారే. తన వారసులు ముగ్గురిని ప్రకటించారు. ముగ్గురు ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్నారు. తాను మరి బంకర్లలో ఉన్నాడా బయట ఉన్నాడో తెలియదు కానీ ప్రకటనలు అయితే చేస్తున్నాడు. ఇక ఇజ్రాయెల్ కూడా ఇప్పుడు యుద్ధం ముగియలేదు, మేము రెడీగా ఉన్నాం, మీరు మెసిలితే మీకు వస్తామని చెప్పి ఇరాన్ కూడా అట్లాగే మన వాళ్ళకు ఎదురు ప్రకటన చేస్తుంది. ఇందులో నాకు అర్థమైంది ఏంటంటే ముగ్గురికి కూడా ట్రంప్ కు ఇటు పక్కన వీళ్ళిద్దరికి కూడా ఒక రకంగా చెప్పానంటే అనుభవానికి వచ్చింది అంటున్నాడు. ఈ మధ్య ఒక అమెరికా నుంచి ఒక ఫోన్ వస్తే నేను మా మిత్రుడు ఆయనతో యువకుడు మాట్లాడాడు. ఏముంది సార్ ముసలోళ్ళు చేసుకుంటున్న యుద్ధం అన్నాడు. నాకు అర్థం కాలేదు. ఏంటంటే మీరు చూడండి 4 దేశాలు చూడండి, ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది. ఉక్రెయిన్ ఏమో యువకుడు కానీ, పుతిన్ ముసలాయనే కదా, 80 ఏళ్ళు దాటినోడే కదా, అట్లాగే ట్రంప్ ముసలాయనే కదా, ఇటు పక్క ఇరాన్ అధ్యక్షుడు ఖమైనీ ముసలాయనే కదా, ఇటు పక్క నెతన్యాహు ఇజ్రాయెల్. ఈ నలుగురు మధ్యన జరుగుతుంది. అంటే నేను దానికి ఇంకొక యాడ్ చేశాను ఒక వ్యాఖ్యానం. అవునుగా ఐక్యరాజ్య సమితి కూడా ముసలిది అయిందయ్యా, దీన్ని కూడా గట్టిగా మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి. నిజమే కదా, 80 ఏళ్ళు అయింది ఆల్మోస్ట్ ఐక్యరాజ్య సమితి ఏర్పడి. గతంలో నానాజాతి సమితి అని ఉండేది 2019 మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అది ఏర్పడింది. అది 30 ఏళ్లే ముసలిది అయిపోయింది. మరి 45లో వచ్చిన 41-45 దాకా రెండో ప్రపంచ యుద్ధం జరిగితే ఆ ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతి సమితి రద్దు చేసి లీగ్ ఆఫ్ నేషన్స్ అంటారు నానాజాతి సమితిని ఇంగ్లీష్ లో, అది రద్దు చేసి కొత్తగా యుఎన్ఏ పెట్టుకున్నాం. యుఎన్ఏకి 80 ఏళ్ళు వచ్చింది, నాయకులు 80 ఏళ్ళు వచ్చినాయి, యుఎన్ఏకి 80 వచ్చినాయి. కనుక ప్రపంచవ్యాప్తంగా ఇవాళ G20 సదస్సు కూడా మళ్ళీ జరుగుతుంది, మోడీ గారు వెళ్తున్నారు. కనుక ప్రపంచంలో 3-4 సార్క్ కానీ, G20 కానీ, G7 కానీ ఇట్లాంటి చాలా మనకు కొత్త సంఘటనలు వస్తున్నాయి. ఇవన్నీ కలిసి ప్రపంచంలో ప్రపంచ శాంతి కోసం మళ్ళీ ఒక ఐక్యరాజ్య సమితిని పునర్నిర్మాణం చేయాలి. రద్దు చేయమని అంటే కానీ పునర్నిర్మాణం చేయాలి. ప్రపంచంలో ఎవరు ప్రపంచ పోలీసుగా వ్యవహరించకుండా ప్రపంచంలో శాంతి భద్రత కాపాడే మనుషుల మధ్యన సామరస్యం కాపాడే పరిస్థితి రావాలి. ఇవాళ ఒకరిని చూసి ఒకరికి భయపడే పరిస్థితి, అంటే అభద్రత పక్కింటి వాడిని చూసి బెదిరే పరిస్థితి రావద్దు. ఇవాళ చూస్తున్నాం కదా, ఆడది మన అర్ధరాత్రి తిరిగితే అంత భద్రత ఉండాలని గాంధీ గారు అంటే ఇవాళ రేపులు చూస్తున్నారు. దేశాల మధ్య ఇదే జరుగుతుంది. అంటే ఏ దేశం ఎవరి మీద దాడి చేస్తుందో తెలుస్తలేదు. అసలైన అభివృద్ధి ప్రక్రియ మందగించింది, యుద్ధాలు ముందుకొచ్చినాయి. ఈ వ్యవస్థ మారాలి, యుద్ధాలు మారాలని కోరుకుందాం. అంటే ఇవాళ ఈ వారంలే కాదు, గత 3.5 ఏళ్లుగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది. గత మనకు 15 రోజుల్లోనే యుద్ధం ముగిసింది. ఇటు పక్కన ఇజ్రాయెల్ ఇరాన్ కు ఇది కొనసాగాలని కోరుకుంటాం. అంటే యుద్ధం కొనసాగొద్దు, ఈ శాంతి కొనసాగాలని కోరుకుందాం. ప్రపంచ నాయకులందరూ కూడా కొంచెం మారి ప్రపంచ శాంతి కృషి చేయాలి. మనం ముఖ్యంగా అలిగినది విదేశాంగ విధానం అనుభవిస్తున్నాం. మన భారతదేశం లాంటి దేశంతో కలిసి రేపు పొద్దున మనమే లీడ్ చేస్తామని అనుకుంటున్నాను. అసలైన అభివృద్ధి పట్ల మనకు వీళ్ళు అంకిత భావంతో పనిచేయాలి. యుద్ధాలు ఎప్పుడు కూడా వినాశనానికి దారితీస్తాయి. యుద్ధం వల్ల ఒరిగేది ఎవడు గెలుచుడు ఎవడు ఓటు అందరూ కొడతారు యుద్ధంలో. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. మా కోర్టులో సాగుతున్నది అంటే కోర్టులో కేసు గెలిచిన వాడు ఇంట్లో ఏడుస్తాడు, ఓడిన వాడు కోర్టు ముందు ఏడుస్తాడు. ఇప్పుడు ఈ యుద్ధాల వల్ల గెలుపు ఓటములు ఉండవు, ఇద్దరు ఓడిపోతారు. చివరికి కురుక్షేత్ర యుద్ధం తర్వాత కూడా మహాప్రస్థానానికి 6 మిగిలారు. ద్రౌపది 5 అన్నదమ్ములు, కుక్క 1 మిగిలి. ఇవాడు ప్రపంచంలో ఈ యుద్ధాలన్నీ కూడా శ్మశాన వైరాగ్యాన్ని సూచిస్తున్నాయి. ఆఖరికి మిగిలేది మన ఏమంటారు సిద్ధులాలు దిబ్బలు, మన ఆర్థిక వ్యవస్థ నాశనం కావడం ఇది జరుగుతుంది. కనుక యుద్ధాలు క్షేమకరం కాదు, అందరు చెప్తున్నారు, ఆచరించే ప్రయత్నం చేయాలని కోరుదాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు ఈరోజు వీకెండ్ కామెంట్లో పాల్గొన్నందుకు. చూసారు కదండి, ఇక ఇది నాటి బీఆర్కే వీకెండ్ కామెంట్స్ కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.